సైనోవియల్ మ్యాంబులెన్స్, బోన్కి మధ్యలో సైనోవియల్ మ్యాంబులెన్స్ ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కార్టిలేజ్. ఆ బోన్ ఈ బోన్ రాపిడి జరగకుండా మధ్యలో కార్టిలేజ్ ఏం చేస్తుందంటే మెత్తగా ఉంటుంది, దాన్ని జాయింట్ ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వడానికి ఆ కార్టిలేజ్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే సైనోవియల్ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ వెళ్ళిపోకుండా సైనోవియల్ మ్యాంబులెన్స్ అనేది దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంపార్టెంట్ అండ్ కార్టిలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిపోతూ ఉంటుందో, ఈరోజు చాలా మంది బోన్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఫేస్ చేస్తారు. దానికి కారణం ఈ బోన్కి మధ్యలో ఏదైతే కార్టిలేజ్ ఉందో ఆ కార్టిలేజ్ అరిగిపోవటం వల్లే ఈరోజు జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఈ కార్టిలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బోన్ జాయింట్ హెల్తీగా ఉండాలంటే ఈ కార్టిలేజ్లో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడేమవుతుంది అంటే బోన్కి మధ్యలో రాపిడి జరిగి జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్స్ కావచ్చు, ఇంకా ఏ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుందో దానికి కారణం ఆ జాయింట్కి మధ్యలో ఉండాల్సిన కార్టిలేజ్ అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో, కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిపోతూ ఉంటుందో అప్పుడు జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. రకరకాల జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానిలో ఏదైనా సరే జరిగేది ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ని బట్టి. తీసేయండి.